कृपया जान दे आप इस वीडियो को लाइक शेयर कमेंट कीजिए तो मेरे दिल खुश हो गया दिल पसंद का आएगा ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ नहीं करना देखते तो ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి है और सामने घंटा भी है जोर से बजाओ నీ మొఖానికి తెలుగే తిన్నంగా రాదు మళ్ళీ హిందీ ఎందుకురా ముంబైలో హిందీయే కదా మామ మాట్లాడేది అందుకే సబ్స్క్రైబ్ నోట్ నుంచే హిందీ ప్రాక్టీస్ చేస్తున్నా తూ గోలా మత్ కర్ వీడియో देखो ఎక్స్క్యూజ్ మీ గురూజీ ఏంటి పిలిచారు ఏం లేదబ్బా ఎండ ఎక్కువగా ఉంది కదా ఏసీ వేస్తామేమో అని పిలిచా. ఏసీ అయ్యాలా ఏ జీతం పెంచమన్నాడని పనుని బీకేశారా ఆ పనులు కూడా మాకే చెప్పేస్తున్నారు. అబ్బా జోక్ చేశానబ్బా. సి ఇంతకీ పిలిచిన పాయింట్ ఏంటంటే వి రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ స్టార్ స్పోర్ట్స్ హెడ్ ఆఫీస్. అవునా అయితే ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళిపోతున్నారా? రాజా అంత ఆనందపడకు, వచ్చింది అపాయింట్మెంట్ లెటర్ కాదు ఇన్విటేషన్ లెటర్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నువ్వు ముంబై వెళ్ళాలి. రానని చెప్పండి. అదేంటబ్బా వెళ్ళకపోతే బాగోదు. బాగున్నా బాగోకపోయినా కుదరదని చెప్పండి. అలా అంటావేంటబ్బా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? రానన్నానని చెప్పండి. ఏ అంటే ఏం చెప్పమంటారు? ఎండల్లో ఐపీఎల్ పెడితే నేను ఆన్ను ట్యాన్ అయిపోతాను అని చెప్పా. అయినా నా మాట వినకుండా పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇన్విటేషన్లు ఇచ్చి పిలిచి ఆడమంటే నా వల్ల కాదు. రాజా ఏ తగ్గించుకుంటే మంచిది. నిన్ను పిలిచింది ఆడడానికి కాదు, వాళ్ళని కలవడానికి. ఓకే అదబ్బా రేపే ప్రయాణం. మరి వెళ్ళాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఏసీ ఫ్లైట్ ఉండాలి, విండో సీట్ ఉండాలి, ఎయిర్ హోస్టెస్ హాట్ ఉండాలి, అక్కడ ల్యాండ్ అవగానే తిరగడానికి ఒక కార్ ఉండాలి. ఓకే అబ్బా 100% డన్. అలాగే నాకు ఒక్కనే వెళ్ళాలంటే కొంచెం చిరాకు. కొంచెం తోడుగా మీరే ఎవరో ఒకరిని సెట్ చేసేయండి. సెట్ చెయ్యాలా? ఎవరిని రాజా? వయసులో ఉన్నాను, అందులోనూ ఒంటరిగా ఉన్నాను. కొంచెం మీరే అర్థం చేసుకుని ఎవరో ఒకరిని అరేంజ్ చేసేయండి. అలాగే రాజా, నేను అరేంజ్ చేసి ఎయిర్పోర్ట్ కి పంపించేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అయిపో. థ్యాంక్ యూ గురూజీ, मैं मुंबई जाऊंगी. గురూజీ ఆటోకి ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఇక్కడ ఎవరిని అరేంజ్ చేస్తా అన్నారుగా? ఏంటి ఆల్రెడీ బ్యాగ్ వేసుకుని నా గురించి వెయిటింగా? ఎక్కడా ఎక్కడా? గురూజీ 100% అరేంజ్ చేస్తానన్నప్పుడే నేను డౌట్ పడాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇంక సర్లే ఏం చేస్తాం అని బబ్లు మాయతో సెటిల్ అయ్యేసరికి అప్పుడే మాయకి ఒక సెటిల్మెంట్ కేసు వచ్చింది. నేను కూడా వెంటనే అలర్ట్ అయ్యి షూట్ చేశా. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? అలా ముంబైలో ఉన్న స్టార్ స్పోర్ట్స్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ మీట్ అయ్యి బోల్డ్ అంతమంది ఫేమస్ క్రికెటర్లను కలిసే అవకాశం వచ్చింది. హాయ్ సార్, ఐఎమ్ మను. మీను? నో నాట్ మీను. మీను ఇస్ మై మర్దల్ గర్ల్ ఫ్రెండ్. ఐఎమ్ మను, MANU. మా ఊళ్ళకి మీరంటే చాలా ఇష్టం, కానీ మీ భాష అర్థం చేసుకోవడమే కొంచెం కష్టం. మనం ఎలాగా ఇంగ్లీష్ లో తోపు కదా, అందుకే ట్రాన్స్లేట్ చేద్దామని వచ్చాను. సో మీరు ఇంగ్లీష్ లో కామెంటరీ ఇచ్చేయండి, నేను తెలుగులో మార్చి చెప్పేస్తాను. Plus also, I speak Australian, not English. అర్థం కాల. అమ్మో ఏంటి ఇలా చూస్తున్నాడు. సర్లేండి, మీ భాషలో మీరు టాకు, నా భాషలో నేను స్పీకు. Muchas gracias. మనం బరప్పురం. ఓ మీ భాషలో ఎలా నవ్వుతారా? అదే మా భాషలో అయితే నెక్స్ట్. కమాన్ Español.
పానీపూరిలో ఉల్లిపాయలు. నెక్స్ట్ నెక్స్ట్ Pucha. Apa tu? యువర్ అపాచి ప్యాచి. సరే ఇప్పుడు దాకా మీ భాషలో నేను తెలుగులో చెప్పాను కదా, ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, దాన్ని మీరు తెలుగులో రిపీట్ చేయండి చూద్దాం. బౌలర్ బంతిని చాలా వేగంగా విసిరాడు. Bola panchan chala mana ada. సార్ అది బౌలర్ శంకర్ కాదు, బౌలర్ బౌలర్. ఇంకోటి మళ్ళీ చెప్తాను చెప్పండి. బౌలర్ బంతిని Bola kanchan mana lewida. చాలా వేగంగా విసిరాడు. Kanchan mana lewida. ఓకే సార్, వి ఎంజాయ్డ్ ఎ లాట్. నెక్స్ట్ టైం మీ భాష నేర్చుకుని వస్తాను. బాయ్. హాయ్, ఐఎమ్ పేసంగోడ్ శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్లు మాను. యూ టామ్ అండ్ జెర్రీ? No, Tom Moody. టామ్ మూడీయా? ఏ ఎందుకు అలా పెట్టుకున్నారు? అంత మూడీగా ఉంటారా? No, never moody. I'm in a good mood. ఆహా, సూట్ బాగా ఉంది మాస్టారు. ఎక్కడ కుట్టించారు? In Australia. ఏ ఇక్కడ మీకు టైలర్లు దొరకలేదా? అవునులేండి, మీ హైట్ కి ఎక్కడ దొరుకుతారు, అక్కడి నుంచే బెస్ట్. ఓకే సార్, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నాకు కూడా 2 సూట్లు పట్టండి. Thank you. ఎంజాయ్ పండగ. అబ్బా, ఈ ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడడం అంటే ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ మన వల్ల కాదు. కొంచెం తెలుగు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి అయ్యా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. హాయ్ వేణు సార్. అబ్బో సూపర్ సార్. జనరల్ గా మీరు ఇక్కడ తెలుగు కామెంటరీ ఇస్తున్నారు కదా, అది ఎలాగో నాకు కూడా కొంచెం నేర్పిస్తారా? మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఏం మాట్లాడుతావు తెలుగులో? ఏం మాట్లాడి నీకు ఓకే అని చెప్తారు. మాట్లాడు. బాగా మంచి షాట్ కొట్టారు. ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ధోని మీద చెప్పమంటారా? ధోని బ్యాట్ తో బాల్ లాగి పెట్టి కొడితే వెళ్ళి 6 పడింది. అక్కడి నుంచి కాదు, బౌలర్ దగ్గర నుంచి చెప్పు. ఎలా చూస్తున్నాడు, ఆ ప్రెషర్ ఏంటో బిల్డ్ చెయ్యు. యు మీన్ బిల్డ్? ఓకే, బాల్ ని బౌలర్ గట్టిగా పట్టుకుని పిసికి పిసికి తొడ మీద గీక్కుని పరిగెట్టుకుంటూ వచ్చి ధోని మీద కిసిరాడు. మన ధోని ఏమన్నా తక్కువ డేటి, మళ్ళీ లాగి పెట్టి కొడితే బాల్ వెళ్ళి 6 పడింది. ఇంకేం ఆడియన్స్ క్లాప్స్, చీర్ గర్ల్స్ స్టెప్స్. బాగా చెప్పానా సార్? ఆ మాత్రం నువ్వు పట్టుకొని కూర్చొని ఏంటి ఇవన్నీ పిసుకడం ఏంది ఇది? పిసుకుతారు కదా సార్, ఎలా ఎలా అనరా? మరి తొడ మీద ఎందుకు రుత్తారు? ఆడి ఆడి దొరదొత్తనే కదా. మరి నువ్వు టూ ప్రొఫెషనల్. నీ కౌంటరీ బాగుంది. బాల్ రావడం, పిసుకడం, దొరకడం. అవునా? అయితే నాకు ఇక్కడ జాబ్ ఇచ్చేస్తారా? అదే చాలా వేకెన్సీ ఉంది. అదే లాస్ట్ డే అవుతుంది ట్రాన్స్పోర్ట్. మనుగాడికి ఇన్విటేషన్ ఇచ్చి మనకివ్వకపోతే ఊరుకుంటామా? అందుకే కామ్గా దూరేసా. అబ్బా సూపర్, అదిరింది. ఈ యాంకర్ అనుకుంటా. వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం. బ్యూటీ ఆన్ డ్యూటీ. ఇంటర్వ్యూకి వచ్చింది నేనే. ఐఎమ్ గ్లోబల్ స్టార్ గోరా. హాయ్ హలో, వెల్కమ్ టు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు స్టూడియో. గ్లోబల్ స్టార్ గోరా గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరింకా బాగున్నారు. ఓకే, ఇంతకీ మీ పేరు గ్లోబల్ స్టార్ గోరా అని ఎందుకు పెట్టినట్టు? గ్లోబ్ అంతా ఫేమస్ అవ్వాలని నేనే గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్నా. ఓ, మా క్రికెట్ లో యూనివర్స్, బాస్ ఇలాంటివన్నీ వింటుంటాం అన్నమాట. అలా మీరు గ్లోబల్ స్టార్ అన్నారు. yes yes exactly. ఇవాళ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు స్టూడియోకి వచ్చారు కదా, ఈ ఫీలింగ్ ఎలా ఉంది? హౌ డు యు ఫీల్? నేనేం ఫీల్ అవ్వట్లేదే, బానే ఉన్నా. ఇన్ఫాక్ట్ ఈ స్టూడియో చూసాక ఆ వాల్స్, లైట్స్, కలర్స్ అన్ని కలగలిపిన మీరు అదిరిపోయారు. ఏ మీరు అదిరిపోలేదేటి? అంటే ఈ మాత్రం మేకప్ వేసాక డెఫినెట్లీ అదిరిపోతాను అనుకోండి, అది వేరే విషయం. మీ మేకప్ చూసాక కూడా ప్యాకప్ చెప్పకుండా ఉన్నాడంటే ఆ కెమెరా మనకి కొబ్బరికాయ కొట్టేచ్చు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. మీరు ఇంకేం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో ఏం చేస్తా, ఖాళీగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటా. ఇవాళ ఏం చేస్తున్నారు ఇక్కడ స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో? ఇవాళ నేను ఈ స్టూడియోలో కూర్చొని ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నా. వదిలేలా లేడే. ఓవర్లో 6 బాల్ వేయకుండా బౌలర్ బాల్ వెళ్తాడేటి, ఇది అంతే. ఇంతకీ మీరు IPL 16th ఎడిషన్ ఫాలో అవుతున్నారా? యా ఆబ్వియస్లీ. రోజుకో మ్యాచ్ చూడకుండా పడుకొని తెలుసా. మా దగ్గర బోల్డంత మంది కామెంటేటర్స్ ఉన్నారు కదా, మీకు బాగా నచ్చిన కామెంటేటర్ ఎవరు? ఓంకార్ అన్నయ్య. ఈసారి IPL లో బెస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటారు? ఎవరు నాకు నచ్చింది మీకు బాగా? రొనాల్డో, మెస్సీ నాకు చాలా ఇష్టం తెలుసా. నా రూమ్ లో కూడా పోస్టర్లు ఉంటాయి. నాకు కామెంటరీ టైం అవుతుంది, వెళ్ళాలి. అలా అంటారేంటండి, కష్టపడి మోసా బ్యాట్ నుంచి ముంబై వచ్చాను, కాసేపు ఉండలేరా?
కామెంటరీ టైం అండి, అంటే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కమెంటరీది ఏముందండి, ఏ రోజైనా చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీగా ఇంకొన్ని కబుర్లు చెప్పొచ్చుగా. మీకు చెప్తుంది అర్థమవుతుందా? మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను పోతే పోయిందండి మ్యాచ్. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఆ మ్యాచ్ గురించి కాదు, మన మ్యాచ్ గురించి. ఏమంటారు? రే, ఎవర్రా సెక్యూరిటీని లోపలికి రానిచ్చింది? తీసుకెళ్ళు. బౌండరీ కొడదాం అనుకుంటే ఇలా క్లీన్ బౌల్డ్ అయిపోయినేంటి?